ఏంట్రా ఎక్కడ తీసుకొచ్చావు? సంక్రాంతి కదరా, కోడి పందాలను ప్యాకెట్ ఆడదాం తీసుకొచ్చా. అరే ఇలాంటి ఆడడం నాకు రాదని నీకు తెలుసు కదరా. పుడతా ఎవడ నేర్చుకోడరా, ఆడుతా ఉంటే అదే అలవాటు అయిపోద్ది. అరే నాకు ఎలాంటి ఆటలు వద్దురా. అరే మీ అన్న ఇంట్లో ఎలాగో నీకు విలువట్లేదు, ఇక్కడ డబ్బు గెలిచి మీ అన్న ముందు నువ్వేంటో చూపించరా. అవునరా, నువ్వు అర్థం చేసుకున్నట్టు మా అన్నయ్య నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఈ పందాల్లో డబ్బు గెలిచి నేనేంటో ఆడు చూపిస్తా, కానీ నాకు ఆడతాక డబ్బులు లేవురా. డబ్బు దేవుందిలేరా, 20 రూపాయల వడ్డీకి రెడ్డి గారి దగ్గర 2 లక్షలు తెచ్చా, సరిసగం ఆడదాంలే. సరేరా. సరే అంటాం కాదు, రెడ్డి గారి గురించి తెలుసుగా, ఇక్కడ డబ్బు పోయింది సరే రెడ్డి గారికి కట్టాలి. రే నా సంగతి తెలుసుగా, నేనేదని అనుకుంటా సాధిస్తా. అన్నాడు వద్దన్న, ఎందుకన్నా బలవంతంగా ఆడిస్తున్నావు? రేయ్ వాడు నాశనం చేయడానికి మంచి అవకాశం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు అన్నా? రేయ్ మన కుటుంబం రోడ్డు మీద పడడానికి కారణం ఎవరు? వాళ్ళ నాన్న. మర్చిపోయావా? అవునన్నా, నేను అలాగ మర్చిపోతా. రేయ్ ప్యాకెట్లో 4 దొంగ ఆటగాళ్ళను పెట్టా, మనం వాడికి డబ్బులు ఎలాగిచ్చామో అలాగే తిరిగి కొట్టేస్తున్నాం. అన్నా నువ్వు సూపర్ అన్నా.